చంద్రబాబుపై మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఫైర్ అయ్యారు. సాయికృష్ణ కుటుంబ సభ్యుల్ని జగన్ పరామర్శించిన తర్వాతే చంద్రబాబు స్పందించారని అన్నారు. జగన్ పరామర్శ తర్వాతే సాయికృష్ణ కుటుంబ సభ్యులతో సీఎం మాట్లాడారని గుర్తు చేశారు. సాయికృష్ణ వ్యవహారానికి ప్రభుత్వం కారణం కాదా అని ప్రశ్నించారు కాకాని. బాధ్యత లేదా? నువ్వు సింగపూర్ నుంచి వచ్చి సింగపూర్ సంఘటనలో ఆ సంఘటనలో యోగాకు సంబంధించినటువంటి సమీక్షలు చేస్తూ ఉండేటువంటి వాడివి. ప్రతిపక్ష నాయకుడిగా ప్రభుత్వంలో లేకపోయినా అధికారం లేకపోయినా జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి ఆ కుటుంబాన్ని పరామర్శించినంత వరకు కనీసం ఆ కుటుంబాన్ని పరామర్శించాలనేటువంటి జ్ఞానం నీకు లేదంటే, ఆ జ్ఞానం నువ్వు ఆ విశేషణ కోల్పోయావంటే ఈరోజు నీకు జగన్మోహన్ రెడ్డి గారి మార్గదర్శి కదా. అయ్యో జగన్మోహన్ రెడ్డి గారిపై ఆ కుటుంబాన్ని పరామర్శించండి, నేను కూడా పరామర్శించకపోతే వెనకబడిపోతానేమో అనేటువంటి ఉద్దేశంతో నువ్వు పిలిచావు. ఏం చెప్తావు ఆ తల్లిని? ఆ తల్లి కాళ్ళు పట్టుకుని నేను అంటే పాలకుడు ఉండడానికి నన్ను క్షమించు తల్లి అని చెప్పి మాట్లాడాను. చేతులు పట్టుకొని మాట్లాడడం కాదు, కాళ్ళు పట్టుకుని నాలాంటి పాలకుడు నాలాంటి పాలనలో నీ బిడ్డను కోల్పోయావు, నీ పుత్ర శోకం నీ కడుపు కోత నేను అర్థం చేసుకోగలన తల్లి కాళ్ళు పట్టుకొని క్షమాపణ చెప్పాల్సినటువంటి పరిస్థితి. నువ్వు ఏదో మొక్కుబడిగా మీడియా కోసం పబ్లిసిటీ కోసం వాళ్ళని పిలిచే పరామర్శించగా ఈరోజు నువ్వు పరామర్శించావు. ఆ బిడ్డను ఆ తల్లికి తెచ్చేయగలవా? ఆ బిడ్డ ఈరోజు ఆ తల్లి బిడ్డను కోల్పోయింది. ఆ బిడ్డను కోల్పోవడానికి నీ ప్రభుత్వం బాధ్యత కదా, నువ్వు బాధ్యత కదా, నీ కొడుకు రెడ్ బుక్ బాధ్యత కదా, నీ కింద పనిచేస్తున్నటువంటి పోలీసు వ్యవస్థ బాధ్యత కదా. ఎవరు